హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్ఫేసెస్ కాన్సెప్ట్ ఇన్ పైథాన్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, సో ప్రీవియస్ వీడియోలో ఒకసారి అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ గురించి చెప్పానండి. అది విని ఇంటర్ఫేసెస్కి రండి. ఓకే, సో ఎప్పుడైనా బిఫోర్ లెర్నింగ్ ఇంటర్ఫేసెస్ యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఫస్ట్. ఓకే, సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియోస్ ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఓకే, next quickly move on to what is an interface. సో పైథాన్లో యాక్చువల్గా ఇంటర్ఫేసెస్ కోసం జావాలో మనం ఇంటర్ఫేసెస్ని ఇంప్లిమెంట్ చేయటానికి సపరేట్గా ఇంటర్ఫేస్ కీవర్డ్ ఉంది. ఆ కీవర్డ్ ద్వారా ఇంప్లిమెంట్ చేసాం. బట్ జావాలో పైథాన్లో ఎక్స్ప్లిసిట్గా అట్లాంటి కాన్సెప్ట్ ఏమీ లేదు. ఓకే, సో ఎందుకంటే జావాలో అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ ద్వారా అబ్స్ట్రాక్ట్ క్లాసెస్, ఇంటర్ఫేస్ కీవర్డ్ ద్వారా ఇంటర్ఫేసెస్ కాన్సెప్ట్ చేసాం. ఎందుకంటే మనకి జావాలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని అచీవ్ చేయలేం కాబట్టి విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ వీ కెన్ అచీవ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మనకి ఇక్కడ అట్లాంటి గొడవ ఏం లేదు కదా. పైథాన్లో చక్కగా ఇంటర్ఫేసెస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ని అచీవ్ చేసేయచ్చు. కాకపోతే ఇంటర్ఫేసెస్ని ఇక్కడ ఎక్స్ప్లిసిట్గా ఇంప్లిమెంట్ చేయలేము, కానీ చెయ్యాలి అనిపిస్తే సో అలాంటి కేసెస్లో అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ని మనం అబ్స్ట్రాక్ట్ క్లాసెస్గా వాడచ్చు, ఇంటర్ఫేసెస్గా కూడా వాడచ్చు. ఎట్లా? సో ఒకవేళ కనుక మీరు అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, కాంక్రీట్ మెథడ్స్ రెండు ఉన్నాయనుకోండి, విచ్ ఈజ్ నథింగ్ బట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఒకసారి ఆలోచించండి. కాంక్రీట్ మెథడ్స్ వద్దు, మాకు ఖచ్చితంగా అబ్స్ట్రాక్ట్ మెథడ్సే ఉండాలి అంటున్నారు అనుకోండి, దెన్ ఇట్ బికమ్స్ అన్ ఇంటర్ఫేస్. ఓకే, సో ఏ క్లాస్ అయితే కంటైన్స్ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ అండ్ దెర్ ఆర్ నో కాంక్రీట్ మెథడ్స్, దెన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఇంటర్ఫేస్. సో మన అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చని 1-2 సార్లు స్ట్రెస్ చేసి చెప్పాను మీకు ప్రీవియస్ వీడియోలో. ఇక్కడ ఏంటి అంటే ఇంటర్ఫేసెస్లో వీ కాంట్ క్రియేట్ అన్ ఇన్స్టెన్స్ టు అన్ ఇంటర్ఫేస్. ఓకే, సో మరి అప్పుడు ఏం చేయాలి? ఎలాగో సబ్ క్లాసెస్ రాయాలి కదండి. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఆ సబ్ క్లాస్ ఆబ్జెక్ట్స్ యూస్ చేసి ఇంటర్ఫేసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. ఓకే, సో ఎందుకంటే ఇంటర్ఫేసెస్లో ఇట్ కంటైన్స్ ప్యూర్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, మన దగ్గర ఏమి ఉండవు కదా ఎగ్జిక్యూట్ చేయటం కోసం. ఓకే, సో అందుకని మీరు డైరెక్ట్గా ఇంటర్ఫేసెస్ రాసేటప్పుడు ఏవైతే డిరైవ్డ్ క్లాసెస్ రాస్తారో వాటి నుంచి ఇంప్లిమెంటేషన్ రాస్తే చాలు. సో ఒకసారి డిఫరెన్సెస్ చూద్దాము. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్కి వచ్చేసరికి చెప్పాను కదా, ఇట్ కంటైన్స్ ఇంప్లిమెంటేషన్ అండ్ నాన్ ఇంప్లిమెంటేషన్ మెథడ్స్. దట్ ఈస్ నథింగ్ బట్ ఇంప్లిమెంటేషన్ ఉంటే వీ కెన్ కాల్ దెమ్ యాజ్ కాంక్రీట్, ఇంప్లిమెంటేషన్ లేకపోతే వీ కెన్ కాల్ దెమ్ అబ్స్ట్రాక్ట్. అదే ఇంటర్ఫేసెస్లోకి వచ్చేసరికి ఓన్లీ అబ్స్ట్రాక్ట్ మెథడ్సే ఉండాలి. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయగలం. వై? బికాస్ బై యూజింగ్ దిస్ ఆబ్జెక్ట్ వీ కెన్ ఎగ్జిక్యూట్ దీస్ కాంక్రీట్ మెథడ్స్. అదే ఇంటర్ఫేసెస్కి వచ్చేసరికి ఇన్స్టెన్స్ అక్కర్లా. ఎందుకని? మనకేమి కాంక్రీట్ మెథడ్స్ లేవు కదా ఎగ్జిక్యూట్ చేయడం కోసం. సో ఎలాగో ఈ ఇంటర్ఫేసెస్ నుంచి మీరు సబ్ క్లాసెస్ క్రియేట్ చేస్తారు. ఈ సబ్ క్లాసెస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఎన్ఎఫ్. ఓకే, సో లెట్స్ క్విక్లీ మూవ్ ఆన్ టు ది ఎగ్జాంపుల్. సో నౌ ఐఎమ్ క్రియేటింగ్ ఇంటర్ఫేస్. సో క్లాస్ ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తున్నానండి. సో ఇంటర్ఫేస్ కూడా ఖచ్చితంగా అబ్స్ట్రాక్ట్ క్లాస్ నుంచే డిరైవ్ అవ్వాలి. ఇంకొకటి ఏంటి మనం మర్చిపోకుండా చేయాల్సింది, ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇంటర్ఫేస్లో నేనేం చేస్తున్నాను అంటే I am defining 2 abstract methods. One is connect and second one is disconnect. ఓకే, సో నార్మల్గా ఇవి ఎందుకు యూస్ చేస్తూ ఉంటాం? సో మనం కొన్నిసార్లు ఆర్కిల్ డేటాబేస్కి కనెక్ట్ అవ్వచ్చు, సైబేస్కి కనెక్ట్ అవ్వచ్చు, మైఎస్క్యూఎల్కి కనెక్ట్ అవ్వచ్చు. డిఫరెంట్ డేటాబేసెస్ ఉన్నాయి అనుకోండి. సో డిఫరెంట్ డేటాబేసెస్లో ఖచ్చితంగా మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన మెథడ్స్ కనెక్ట్, డిస్కనెక్ట్. ఓకే, సో అందుకని ఫర్ ఎగ్జాంపుల్
ఐఎమ్ ఇంప్లిమెంటింగ్ ఆర్కిల్ క్లాస్ విచ్ ఈజ్ ఫ్రమ్ ఇంటర్ఫేస్. ఎప్పుడైతే ఆర్కిల్ క్లాస్ ఇంప్లిమెంట్ చేస్తున్నారో యూ షుడ్ ఇంప్లిమెంట్ కనెక్ట్. సో ఈ కనెక్ట్లో ఆర్కిల్కి కావాల్సిన డ్రైవర్స్ రాస్తారు. అంటే ఏంటి? కనెక్టింగ్ టు ఆర్కిల్ డేటాబేస్. డిస్కనెక్ట్ చేయాలి. సో డిస్కనెక్ట్ అంటే ఖచ్చితంగా ఈ మెథడ్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే. ఇప్పుడు మనం ఒక కార్ డిజైన్ చేయాలనుకుంటున్నాము. సో ప్రతి కార్ చూడండి మీరు, వెదర్ ఇట్ మే బి ఫెరారీ, లేకపోతే సుజుకి, శాంత్రో, సమ్ అదర్ టాటా, మోడల్ ఈజ్ డిఫరెంట్. బట్ కార్కి 4 చక్రాలు ఉండాల్సిందే, ఇంజన్, గేర్, లేకపోతే మోడల్ అంతా ఉండాలి. కాకపోతే వాటి ఫీచర్స్ ఎలా మారుతూ ఉంటాయి? ఇంజన్ కెపాసిటీ కానీ, కలర్స్ని కానీ ఇట్లా వేరీ అవుతూ ఉంటాయి. అంటే కామన్ ప్రాపర్టీస్ ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేయండి. ఆ కామన్ ప్రాపర్టీస్ ఖచ్చితంగా ప్రతి కార్ ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు అనుకోండి. క్లాస్ కార్ విచ్ ఈస్ derived ఫ్రమ్ ఏబిసి. వాట్ ఆర్ దోస్ కామన్ ప్రాపర్టీస్? సో డిఫైన్ కామన్ ప్రాపర్టీస్ అనండి, నాన్ కామన్ ప్రాపర్టీస్ చెప్పండి. సో ఈ కామన్ ప్రాపర్టీస్ ఖచ్చితంగా ప్రతి కార్కి ఉండాలని మీరు ఏవైతే చెప్తారో అవి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. నాన్ కామన్ ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి, అవి డిఫరెంట్ కంపెనీస్ వాళ్ళు డిఫరెంట్గా డిఫైన్ చేస్తారు. అట్లాగే మనం నార్మల్గా ఇన్ జనరల్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు బ్యాక్ ఎండ్ ఆర్కిల్ డేటాబేస్ తీసుకోవచ్చు, లేదు అంటే MySQL తీసుకోవచ్చు. సో ఏం తీసుకున్నా సరే నేను ఖచ్చితంగా డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలి కదా. సో ఆ కనెక్టింగ్ డ్రైవర్స్ రాయాల్సిందే. సో ఇంటర్ఫేస్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఓన్లీ ఇట్ కంటైన్స్ abstract మెథడ్స్. ఆ abstract మెథడ్స్ని సబ్ క్లాసెస్లో రాస్తున్నాం. ఓకే, సో ఇంటర్ఫేస్ కంటైన్స్ ఓన్లీ abstract మెథడ్స్. చూడండి ఇక్కడ ఉన్నవి మనకి abstract మెథడ్సేగా ఉన్న 2. నెక్స్ట్ క్రియేటింగ్ సబ్ క్లాస్ 1 ఆర్కిల్. సో ఆర్కిల్ రాస్తున్నాం కాబట్టి దిస్ సబ్ క్లాస్ షుడ్ ఇంప్లిమెంట్ both abstract methods. Similarly, you are creating one more subclass, MySQL. This is also implement both abstract methods. Now you can create object for Oracle class and object for MySQL class. By using Oracle class you can call connect. అంటే మీకు ఏది నీడ్ అయ్యి కనెక్ట్ చేయాలి అంటే అది. సో ఆర్కిల్ డిస్కనెక్ట్ చేయండి. ఇప్పుడు MySQLకి కనెక్ట్ అవ్వాలనుకున్నారనుకోండి, కనెక్ట్ విత్ MySQL అండ్ డిస్కనెక్ట్ విత్ MySQL. సో కామన్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిందే మీరు అని చెప్పాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంటర్ఫేసెస్కి వెళ్ళాల్సిందే. సో అర్థమైంది కదండి డిఫరెన్సెస్ కూడా. సో abstract క్లాసెస్లో అయితే ఇట్ కంటైన్స్ బోత్ abstract మెథడ్స్, కాంక్రీట్ మెథడ్స్. ఇంటర్ఫేసెస్లో వీ హ్యావ్ ఓన్లీ abstract methods. Okay, again when you want to try an object for interface, okay, we can't, because ఎందుకంటే మనం ఇన్స్టెన్స్ ఇచ్చినా సరే there is no such an use. Because why? Because there are no concrete methods. Okay, సో ఎందుకు మరి ఇచ్చిన ఎర్రర్ రాలేదు అని అంటే ఎందుకు రాలేదు చెప్పాం కదా. ఇంటర్ఫేసెస్కి సపరేట్గా పైథాన్లో ఇంప్లిమెంటేషన్ ఏం లేదు. మనం డిఫరెన్షియేషన్ తెలియటం కోసం ఏం చేస్తున్నాం, ఓన్లీ abstract మెథడ్స్ ఉంటే ఇట్ యాక్ట్ యాజ్ అన్ ఇంటర్ఫేస్ అని చెప్పేస్తున్నాం. కాబట్టి దానికి క్రియేట్ చేసిన దెర్ ఈజ్ నో యూస్. బికాస్ మనం క్రియేట్ చేస్తే ఖచ్చితంగా ఏం చేయాలి, కనెక్ట్ డిస్కనెక్ట్ని ఎగ్జిక్యూట్